రైట్ రైట్ యా మాట్లాడదాం. రెహమాన్ గారు చూస్తున్నాం. సో ఇన్ని రోజుల తర్వాత ఖమేనీ మృతికి సంబంధించి భారత్ సంతాపం చెప్పింది అని చెప్పి ఒక విశ్లేషణ జరుగుతున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు? మొత్తంగా మిస్త్రీ వెళ్ళారు, మిస్త్రీ వెళ్ళి ఖమేనీ మృతికి సంతాపం చెప్పిన పరిస్థితి. సో ఆ తర్వాత ఇరాన్తో పరిణామాలు ఏమైనా మారతాయా? ఎలా చూస్తుంది, ఏంటి, ఏం జరుగుతుంది? మీ విశ్లేషణ ఏంటి దీనికి సంబంధించి? ఇరాన్ మనకు ముందు నుంచి ఇరాన్ కు మనకు మంచి అనుబంధమే ఉంది. ఇరాన్ అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి సుప్రీం చనిపోయినప్పుడు యుద్ధంలో నిజానికి హత్య గావించారు, చనిపోవడం కాదు. హత్య గావించడానికి నివాళులు అర్పించడం అంటే డెఫినెట్ గా హత్యను మనం ఖండిస్తున్నట్టే నివాళులతో పాటు. కాబట్టి ఖచ్చితంగా ఏదో రూపంలో అమెరికా ఆధిపత్యాన్ని మనం ప్రశ్నించాలి. ఇది పైకి చెబుతున్నటువంటి అంటే ప్యానెల్లో మిత్రులందరిది ఒకటే అభిప్రాయంగా ఉంది. యుద్ధం ఎవరిని కోరుకోవట్లేదు, ప్రపంచ దేశాలంతా యుద్ధంలో ఎవరిని కోరుకోవట్లేదు. కానీ అసలు యుద్ధం అనేది ఎందుకు జరుగుతుంది అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రపంచ దేశాల పైన తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు, రెండోది ఏంటంటే వనరులను కొల్లగొట్టేందుకు, అక్కడ ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టేందుకు మాత్రమే అమెరికా ఈ యుద్ధాన్ని ప్రకటించుకుంది. అంటే మిడిల్ ఈస్ట్ మీద ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అణ్వాయుధాలు కలిగి ఉంది. అది ఎప్పుడు దాన్ని డినే చేయలే, యాక్సెప్ట్ చేయలేదు, డినే చేయట్లేదు. కానీ కలిగి ఉంది అనేది అన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు, అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. తన మిత్ర దేశాల పట్ల ఒకలాగాను, తనకు తలొగ్గని దేశాల పట్ల ఇంకోలాగా ఉంటుంది. అంటే పూర్తిగా మిడిల్ ఈస్ట్ పైన ఒక ఆధిపత్యాన్ని సంపాదించి, ఇంతకు ముందు మిత్రులు అన్నట్టుగా ఈ సామ్రాజ్య విస్తరణ అనేది గతంలో డైరెక్ట్ గా సైన్యాలను దించి పరిపాలించే వాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. అంటే కీలుబొమ్మ ప్రభుత్వాలను నడిపించే పరిస్థితి, వనరులను కొల్లగొట్టడం. ఇప్పుడు వెనుజులా పెట్రోల్ ని అమ్ముకోవడం కోసం ట్రేడ్ పాలసీ, ప్రపంచ ట్రేడ్ పాలసీని అంతా ఈరోజు అమెరికా డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అంటే నువ్వు రష్యా నుంచి కాదు, వెనుజులా నుంచి పెట్రోల్ కొనాలా ఇక్కడ నుంచి అంటే నిజానికి కొల్లగొట్టుకొచ్చిన దొంగ పెట్రోల్ అని. అంటే ఈ డబ్బు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఏ దేశంలో ఉన్నటువంటి వనరులైనా ఆ దేశానికి చెందుతాయి. వీళ్ళెవరు కొల్లగొట్టుకొని తీసుకెళ్లడానికి, వీళ్ళకి ఎక్కడి నుంచి ఇట్లాంటి హక్కులు ఇవ్వబడ్డాయి? ఆ దేశ సంపదని ఇరాక్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ వేసుకొని తీసుకెళ్లారు, అక్కడ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి. కాబట్టి ప్రపంచం ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి పోతుంది. నిజానికి ఈరోజు భారత్ తీసుకున్నటువంటి నివాళులు అర్పించడం, అక్కడికి వెళ్ళడం అనేది నిజంగా మనం అంటే ఒక ఆధిపత్యాన్ని ప్రశ్నించడమే. ఖచ్చితంగా ఒక సుప్రీం చనిపోయినప్పుడు నివాళులు అర్పించడం తప్పేం కాదు. దాన్ని కూడా మనం ఆహ్వానించదగ్గ పరిణామమే. మనకు హైదరాబాద్ అంటే తరతరాలుగా రాజరికం నుంచి కూడా మనకు ఇరాన్